గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. అక్కడ పాలు పెట్టాను, తాగు. సరే. ఇదేంటి అమ్మ ఉత్తి పాలే ఇచ్చింది? దీంట్లో ఏమైనా కలిపి ఉంటే బాగుండు కదా. అమ్మని అడుగుదామంటే పొద్దు నుంచి అన్ని పనులు చేసుకుంటుంది. ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అంటే బాగుండదేమో. అయినా ఎన్ని పనులున్నా నా కోసమే కదా పనులన్నీ పక్కన పెట్టి పాలు కల్పించింది. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోదాంలే. A few moments later. తాగేసావమ్మా పాలు? తాగేసానమ్మా. ఈరోజు పాలలో కలపడానికి బూస్ట్, హార్లిక్స్, బార్న్విటా ఏం లేవమ్మా, అందుకే ఉట్టి పాలే ఇచ్చాను. పర్వాలేదమ్మా, నువ్వు రోజు ఏదో ఒకటి కల్పిస్తావు. ఈరోజు ఇవ్వలేదంటేనే నాకు అర్థమైంది. అయినా అప్పుడప్పుడు ఉట్టి పాలు కూడా తాగాలమ్మా, ఒంటికి బలం. అవునమ్మా. సరే, ఆ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళు. పర్లేదమ్మా, నేను గ్లాస్ కడిగేసి పెట్టేస్తానులే. అమ్మా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అక్కడ పాలు కలిపి పెట్టాను, తాగు. చీ, పాలా నాకొద్దు. వద్దంటావేంటే? పాలు ఒంటికి బలం, తాగు. నేను తాగనమ్మా, నాకు పాలు నచ్చు. నేను ఇంట్లో ఎంత పని ఉన్నా మీ ఆరోగ్యం కోసం పాలు కలిపి పెడితే తాగనంటావేంటే? నేను కలపమని నీకు చెప్పానే ఏంటి? నాకొద్దు, నేను తాగనంతే. నీకు ఇలా కాదు, తాగు. ఉట్టు పాలు ఉన్నాయేంటి? ఇందులో ఏం కలపలేదా? ఈ రోజు కలపడానికి ఇందులో బూస్ట్, హార్లిక్స్ ఏం లేవు, అందుకే ఉట్టి పాలు తాగు. ఉట్టు పాలు అయితే నేను తాగను. ఎక్కడికి వెళ్తున్నా? కూర్చో. రోజు ఏదో ఒకటి కలిపిస్తాను కదా, ఒక్క రోజుకి లేకపోతే తాగలేవా? తాగు. సరే గానీ ఇవి ఆవు పాల గేదె పాలా? గేదె పాలే. గేదె పాలు కాబట్టి నేను తాగను. ఎక్కడికి వెళ్తున్నావే? నేను మర్చిపోయాను, ఇవి గేదె పాలు కాదు, ఆవు పాలే, తాగు. ఆవు పాలు అయితే తాగుతానని చెప్పానా? నేను ప్యాకెట్ పాలు తాగుతాను. కుదురుగా కూర్చోవా? అయినా ఏ పాలు అయితే ఏంటి, పాలు పాలే, తాగు. అందులో పంచదార కలిపావా లేదా? కలిపాను, తాగు. కలిపావు కాబట్టి నేను తాగను. ఇంకొకసారి కదిలావనుకో, రెండు కాళ్ళు విరగొట్టేస్తాను. అయినా నీకు ఇలా బదిలాంటాం కదే, కుక్క, తాగు. తాగు. అది ఇలా అయితేనే. ఆరోగ్యానికి మంచిది కదా, తాగవే అంటే తాగదు. కొన్ని బలవంతంగా పడితే తాగుతుంది అంటే ఇలా కక్కుంటూ పోతుంది. దీంతో పాలు తాగించడం అంటే నాకు పెద్ద యుద్ధమే. మా రేష్మా, ఒకసారి ఇలారా. చెప్పమ్మా. ఈరోజు వంట చేయడం లేట్ అయింది, కొంచెం ఆనియన్స్, టమాటాస్ కట్ చేస్తే నేను త్వరగా వంట చేసేస్తాను. సరే అమ్మా, నేను కట్ చేస్తాను. కానీ టమాటోస్, ఆనియన్స్ ఎక్కడున్నాయి? ఆ కబోర్డ్లో ఉంటాయి, చూడు. సరే. టమాటీలు, ఉల్లిపాయలు తీసుకొచ్చాను. దీన్ని కట్ చేయాలంటే చాకు ఉండాలి కదా. సరిపోయింది. కట్ చేసి నువ్వు పెట్టాలంటే ప్లేట్ ఉండాలి కదా. ప్లేట్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. ఈ మధ్య నా మతిమరుపు బాగా ఎక్కువైంది. కట్ చేసే ముందు ఫస్ట్ వెజిటేబుల్స్ ని వాష్ చేయాలి కదా. అమ్మా రేష్మా, ఏంటి అన్నిసార్లు తిరుగుతున్నావు? ఏమైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను కదా. పర్లేదమ్మా, నువ్వు ఇచ్చిందే చిన్న పని, దాంట్లో కూడా ఈ పని ఆ పని అని మళ్ళీ నీ సాయమే తీసుకుంటే ఎలా? నేను చేస్తాలే. త్వరగా కట్ చేసే. సరే అమ్మా. నెమ్మదిగా కట్ చేయమ్మా. లేదమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఫాస్ట్ గానే కట్ చేస్తాను. సరే, చిన్న చిన్నగా కట్ చేయు. సరే అమ్మా, నా చేతులు నొప్పి వచ్చినా పర్లేదు, నేను చిన్నగానే కట్ చేస్తాను. కొంచెం ఎక్కువ కట్ చేయమ్మా. సరే అమ్మా, అందరికీ సరిపోవాలి కదా, ఎక్కువే కట్ చేస్తాను. అమ్మా ఆర్తి, ఒకసారి లేరా. ఏంటమ్మా చెప్పు. ఈరోజు వంట చేయడం లేట్ అయింది కదా, కొంచెం ఆనియన్స్ కట్ చేసి త్వరగా వంట చేసేస్తాను. నేనే కట్ చేయాలా? తప్పదా? అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను కదా. ఆనియన్సే కదా కట్ చేయమన్నాను, అది కూడా చేయలేదా? సరేలే, హ్యాడక కట్ చేస్తాను. సరే, ఆ కింద ఉల్లిపాయలు ఉన్నాయి, తీసి కట్ చేయి. నువ్వే తీసి ఇచ్చే అమ్మా, కట్ చేసేస్తాను. అమ్మా, ఇవి కట్ చేయాలంటే చాకు ఉండాలి కదా, చాకు ఇవ్వు. సరే, ఇందా. అమ్మా, ప్రతిదీ నేనే అడగాల? ఇవి కట్ చేసి ఎందులో వేయాలి? ప్లేట్ ఉండాలి కదమ్మా, ప్లేట్ ఇవ్వు. ఇక్కడే కదా ఉంది, తీసుకోవచ్చు కదా, మరి అంత బద్ధకం ఎందుకే? అమ్మా, దానికి దగ్గరలో నువ్వే కదమ్మా ఉన్నావు, తీసి ఇచ్చేయచ్చు కదా. అమ్మా, నీకు ప్రతిదీ నేనే చెప్పాల్సి వస్తుంది. ఇవి కట్ చేయాలంటే ముందు కడగాలి కదా, వాటర్ ఇవ్వు. సన్నగా తీగలాగా ఉన్నావు, ఆ మాత్రం వెళ్ళి తెచ్చుకోలేవా? అమ్మా, నన్ను తర్వాత తిట్టచ్చు, నువ్వు ముందు వెళ్ళి తెచ్చు.
విసుక్కుంటున్నావు? లేకపోతే నీకు ఏదైనా పని అప్పు చెప్తే నేను చేసుకోవడం మంచిదనేలా చేస్తావు. పుసుక్కుని అంత మాట అనేసావేంటమ్మా? నేను కట్ చేస్తాను కదా. చాలా బాగా చేస్తున్నావు. లేకపోతే చిన్న పని అప్పు చెప్తే నువ్వు మొత్తం పని నువ్వే చేసుకునేలా ఉండాలి, కానీ ప్రతిదీ నన్ను అడిగితే ఇంక నువ్వు చేసేదేంటి? ఫోన్లే అమ్మా, ఇప్పుడు చేస్తానులే. సరే ఆ 4 ఉల్లిపాయలు కట్ చేయి. అమ్మో 4 కట్ చేయాలా? నా చేయి నొప్పి వస్తుంది, నేను 2 కట్ చేస్తా. సరే 2 చిన్న చిన్న ముక్కలు కట్ చేయి. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది, అందుకే నేను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తా. అబ్బా సరే త్వరగా కట్ చేయి, స్పీడ్ గా కట్ చేయి. స్పీడ్ గా కట్ చేయను, నేనేమైనా రోబోట్ ఏంటి? స్లోగానే కట్ చేస్తా. అమ్మా తల్లి నువ్వేం కట్ చేయొద్దు, నేనే చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అదేంటమ్మా, నేనేదో నీకు హెల్ప్ చేద్దామని వస్తే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నాకు చాలా పెద్ద హెల్ప్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అంత మాట అన్నాక ఇంకెక్కడ ఎందుకు ఉంటాను? 2 చేతులు జోలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కుక్కనైనా కొంచెం క్యూట్ గా గసురుతారు, నన్ను మరి దారుణంగా గసురుతున్నారు. ఐ లాస్ట్ మై రెస్పెక్ట్. ఏదో ఒకటి చెప్తుంది. అమ్మా ఆకలేస్తుందమ్మా. రామ్మా కూర్చో. ఈరోజు ఏం చేసావు? చారు చేశానమ్మా. చారు ఒక్కటేనా? అవునమ్మా, ఒంట్లో ఏం బాగాలేదు, ఇంట్లో పని కూడా ఎక్కువ ఉంది, అందుకే చారు ఒకటే చేశాను. సర్లే అమ్మా, నేను అడ్జస్ట్ అయిపోతాలే. ఈ ఒక్క రోజుకి తినేమ్మా, రేపటి నుంచి నీకు ఏం కావాలంటే అవన్నీ వండి పెడతాను. పర్లేదులే అమ్మా, రోజుకి నువ్వు మాకు కావాల్సిందే వండి పెడతావు, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వలేనా? సరే అమ్మా తిన్. పోనీ ఒక పని చేయనా, అప్పుడాలు ఏమైనా వేపు తీసుకురానా? ఏం అవసరం లేదులే అమ్మా, ఆల్రెడీ ఎండ ఎక్కువ ఉంది, మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళి వండడం ఎందుకు? పోనీ పచ్చడి ఏమైనా తీసుకురానా? అమ్మా నాకేం వద్దు, ఒకవేళ కావాలంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే. అయినా నువ్వు చారు చేసినా దానికి కడుపు నిండా తినచ్చమ్మా, దానికి ఏం తోడు అవసరం లేదు. సరే. అండ్ అమ్మా నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో, నీకు ఒంట్లో బాగాలేనప్పుడు మా కోసం ఏదేదో వంటలు చేసేయాలని నువ్వు కష్టపడకు, నేను ఎలా ఉన్నా తినేస్తాను. పప్పు అయినా పర్లేదు, చారైనా పర్లేదు, అది కూడా లేదనుకో పచ్చడితోనైనా తింటాను, అది కాకపోతే పెరుగన్నమైనా తినేస్తాను, ఓకేనా? కానీ నువ్వు మాత్రం ఇబ్బంది పడకు. సరే అమ్మా, నా పెద్ద కూతురు బంగారం, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. అమ్మ ఆకలి వేసేస్తుందే. రా కూర్చో తిందాం. ఏం వండావు? చారు చేశానమ్మా. చారు ఒకటి చేసావా? అవును, ఒంట్లో బాగాలేదురా, అలాగే ఇంట్లో పని కూడా ఎక్కువ ఉందని చారు ఒకటే చేశానమ్మా. ఆ చారు ఒకటి చేసావు, దాని బదులు ఫ్రై అయినా చేయాల్సింది కదమ్మా. రోజు ఏదో ఒకటి మీకు నచ్చినవే చేస్తున్నాను కదా, ఇవి ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వలేవా? నేను అడ్జస్ట్ అవ్వలేను, అయినా నాకు చారు గాని పప్పు గాని ఉంటే దాంతో పక్కగా ఫ్రై గాని కర్రీ గాని ఉండాలి, లేకపోతే ముద్ద దిగదు. ఏదో ఒకటి కావాలని పట్టు పెడితే ఎలా అవుతుంది? ఏదో ఒక దానికి అడ్జస్ట్ అవ్వాలి కదా, తిను. నేను తిన్నమ్మా, నాకు వద్దు అలా అయితే. సరే పచ్చడి తెమ్మంటావా? ఛీ, అదో. కొన్ని అప్పుడా లేపమంటావా? నో. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? నువ్వేం చేయకు, నేనే చేస్తా. నాకు Much later. తడా. ఎక్కడికి వెళ్ళావే? పక్కింటి ఆంటీ దగ్గర కూరడి తెచ్చుకోవడానికి వెళ్ళాను. నీ మొహాన్ని సిగ్గులేదే, మొన్నే ఆవిడతోనే అంత పెద్ద గొడవ ఆడావు, ఇప్పుడు కూర ఎలా తెచ్చుకున్నావే? అమ్మా నాకు కూర ఇంపార్టెంట్, సిగ్గు కాదు. ఏడ్సేవులే, ఎంతకీ ఏం కూర? చికెన్ కర్రీ ఇచ్చింది. వస్తే ఈ రోజు మన ఇంట్లో నాన్ వెజ్ తినము. అవునా? అయితే బయటికి వెళ్ళి తింటాను. అమ్మా ఏంటే? నెక్స్ట్ టైం నుంచి నీకు ఒంట్లో బాగాలేక ఇలా వంట చేయడం అవ్వలేదు అనుకో, నాకు ముందుగా చెప్పు, నా ప్లానింగ్ లో నేను ఉంటాను. అంటే బిర్యానీ ఫోన్లో ఆర్డర్ పెట్టుకుంటాను, లేదా కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీస్ అయినా తెచ్చుకుంటాను, అంత కాకపోతే గుడ్లు తెచ్చుకొని ఎగ్ రైస్ అయినా చేసుకుంటాను. అంతేగాని ఇలా చారులతో మాత్రం అడ్జస్ట్ అవ్వమని మాత్రం నాకు చెప్పకు. నీ చావు నువ్వు చావు, అయినా ఒక్క రోజు కూడా అడ్జస్ట్ అవ్వే, ముక్క లేకపోతే ముద్ద దిగదు మేడం గారికి. అయ్యో దీంతో నాకు పెద్ద తలనొప్పి అయిపోతుంది. అమ్మా రేష్మ, అలా నటుకులు వెరకు, నట్టింట్లో ఆడపిల్ల నటుకులు వెరకూడదు. అవునా అమ్మా, చేతులు కొంచెం నొప్పిగా ఉన్నాయమ్మా, అందుకనే తీస్తున్నా. నొప్పిగా ఉన్నా అలా విరవడం మంచిది కాదమ్మా. సరే అమ్మా, ఇంకా అలా చెయ్యంలే. సరే. ఏమైందమ్మా రేష్మ? ఫేస్ మీద పింపుల్ వచ్చిందమ్మా, ఒకసారి చూడు. ఏం కాదులే, అదే తగ్గిపోద్ది, వదిలే. కాకపోతే రేపు బయటికి వెళ్ళే పని ఉందమ్మా, ఇలా ఫేస్ మీద ఉంటే బాగోదు కదా, అందుకే పీకడానికి ట్రై చేస్తున్నా, అదేమో రావట్లే. ఏం లేదమ్మా, దాన్ని అలా వదిలే, అస్తమానం చేపెట్టుకెళ్ళికావనుకో ఇంకా పెద్దదైపోద్ది. సరేలే అమ్మా, నైట్కి ఏదైనా పింపుల్ ప్యాచ్ పెట్టి పడుకుంటానులే, అదే పోతుంది. అది మంచిది.
ఏంటమ్మా రేష్మ, నీకు కూడా వైట్ హెయిర్ వచ్చిందా? అవునా అమ్మా, నాకు వైట్ హెయిర్ వచ్చిందా? అవునమ్మా, ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి. అయితే వాటిని పీకే అమ్మా. అమ్మో, అలా పీకకూడదు. ఒకటి పీకితే ఇంకా ఎక్కువైపోతాయి. కానీ అది అలా బయటకు కనిపిస్తే బాగోదమ్మా. ఏం కాదు, హెయిర్ తో కవర్ చేయొచ్చు. ఒకటి పీకితే 100 వస్తాయే. అమ్మో, తలంతా పండే కన్నా ఒకటో రెండో ఉంటే బెటరేలే. అందుకే నువ్వు మాత్రం వాటిని పీకే ప్రయత్నం మాత్రం చేయకు. అయినా ఈ జనరేషన్ లో ఏజ్ తో సంబంధం లేదమ్మా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పండిపోతుంది. సరే అమ్మా. నా పెద్ద కూతురు చాలా మంచిది. నేనేం చెప్పినా వింటది, అసలు ఎదురే చెప్పదు. అమ్మా అత్తి, అలా నటుకులు పెరగకూడదు. నిన్నేనే చెప్తే అర్థం కాదా? అలా ఇంట్లో నటుకులు పెరగకూడదు. చెప్తుంటే మాట వినవే? ఎన్నిసార్లు చెప్పాలి? అలా ఆడపిల్ల ఇంట్లో నటుకులు పెరగకూడదు. ఎందుకు వెరపకూడదు? ఇంటికి మంచిది కాదే. ఇంటికి ఎందుకు మంచిది కాదు? అమ్మా తల్లి, నీకు చెప్పలేం. చెప్పినప్పుడు వినొచ్చు కదే. ఎందుకు అలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతావు? అసలు ఎందుకు వెరపకూడదు అనే రీజన్ నీకు కూడా తెలియదు. నాకు ప్రాపర్ ఆన్సర్ ఉండాలి. అలా అయితేనే నేను ఆపేస్తాను. అమ్మా, నీతో నేను వాదించలేను. నీకు నచ్చింది చేసుకో. మొహమ్మద్ చేతులు పెట్టావెందుకే? ఇక్కడ చూడు, పింపుల్ వచ్చింది. వస్తే అదంతలో అదే పోద్దులే. దాన్ని అలా కెలక్కో. కలకపోతే అలా చెప్పు. రేపు అసలే మనం బయటకు వెళ్ళే పని ఉంది, ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు బాగోదు. అందుకే దీన్ని పీకే ప్రయత్నం చేస్తున్నాను. అలా పీకావనుకో ఇంకా పెద్దది అయిపోద్ది. అలా వదిలే దాన్ని, అదే పోతుంది. వదిలేస్తే ఎలా పోతుంది చెప్పు? మనం పీకితేనే కదా పోతుంది. అందుకే నేను పీకేస్తాను. ఇప్పుడు కానీ పీకావనుకో ఇంకా మొహం అంతా వచ్చేస్తుంది. తర్వాత నీ ఇష్టం. మొహం అంతా వచ్చేసేది తర్వాత కదా, అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేపు నాకు ఇది ఉండకూడదు. అందుకే నేను పీకేస్తాను. నీకు చెప్పలేమే. నీకు నచ్చింది చేసుకో. ఎలాగో తగలడు. అమ్మా ఆర్తి, నీకు కూడా వైట్ హెయిర్ వచ్చిందిరా? ఏంటి, నాకు వైట్ హెయిర్ వచ్చేసిందా? ఏం కాదులే, ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి. సరే కానీ దాన్ని ఏం పీకలే. చెప్పేలోపే పీకేసావా? అంటే మరి అలా హెయిర్ లో ఉంటే బాగోదు కదా, అందుకే పీకేశాను. ఒక్కటి పీకితే మొత్తం జుట్టంతా వచ్చేస్తుందే. ఒకటి పీకితే జుట్టు అంతా ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? చెప్పినప్పుడు విను, తిరిగి నాకు ప్రశ్నలు అయ్యకు. అది కాదమ్మా, మరి హెయిర్ లో అలా కనిపిస్తే బాగోదు కదా. కనిపిస్తే హెయిర్ తో కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి పీకావు కదా, మొత్తం జుట్టు అంతా వచ్చేస్తుంది. ఏంటి, ఒకటి పీకితే జుట్టు అంతా వచ్చేస్తుందా? సరే అయితే ఇప్పుడు పీకాను కదా, ఎలా వస్తుందో నేను చూస్తాను. అబ్బా, దీనివల్ల నాకు ఏ బీపీ వచ్చి పోయేలా ఉన్నాను. చెప్పిన మాట వినవు. అమ్మ ఎందుకు చెప్తుందా అని ఆలోచించు. తిరిగి ఎదురు ప్రశ్నలు వేస్తావు. నీతో వేగలేకపోతున్నాను అనుకో, నీ సావు నువ్వు చావు. అమ్మా, ఏంటమ్మా? ఈరోజు నైట్ పార్టీ ఉందమ్మా, నేను బయటికి వెళ్తాను. ఏం అవసరం లేదు, ఇంట్లో ఉండు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి పంపించమ్మా. రోజులు ఏం బాగాలేవు. ఆడపిల్లలు ఈ టైంలో బయటకు వెళ్ళడం అస్సలు మంచిది కాదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు అడగనమ్మా, ఈ ఒక్కసారి పంపించు. నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా, వెళ్ళకపోతే బాగోదు. కావాలంటే నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను చెప్తా. ఇంకెప్పుడైనా వెళ్ళండి, ఇప్పుడు కాదు. ముందు లోపలికి వెళ్ళు. అమ్మా ప్లీజ్ అమ్మా, అందరూ వస్తారు, నేను ఒక్కదాన్నే మిస్ అవుతానమ్మా. ఇంకా నాకు ఎక్కువ సార్లు అడిగి కోపం తప్పించుకో. అసలు చిరాకులో ఉన్నాను. అమ్మ ఏంటమ్మా నువ్వు ఎప్పుడు పంపించావు? అందరు అమ్మలు వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు, ఒక్క నువ్వు తప్ప. ఏంటే మాటలు పెద్దవవుతున్నాయి? ఊరుకుంటున్నానా? ఒక్కడు కొట్టానంటే లోపలికి. అమ్మా, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? పొద్దున్నుంచి పని చేసి చాలా చిరాకులో ఉన్నాను. ఏంటో చెప్పు. నేను మా ఫ్రెండ్స్తో నైట్కి పార్టీ ఉంది, బయటికి వెళ్తా. ఏం అవసరం లేదు, ఇంట్లోకి వెళ్ళు. అమ్మా, నేను వాళ్ళకి మాట ఇచ్చేసి ఆ పార్టీకి వస్తాను. నేను తప్పకుండా వెళ్ళాలి. అయినా నీకు బయట పెత్తనాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏ పార్టీలో మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. అలా అంటావేంటమ్మా? పార్టీకి అందరూ వస్తున్నారు, నేను కూడా వెళ్ళాలి. ప్లీజ్ పంపించు. రోజులు అసలే బాలేవు. ఆడపిల్లలు 6 దాటితే బయటకు వెళ్ళకూడదు. నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. చెప్పిన మాట విను. అమ్మా, నువ్వు పాత చింతకాయ తొక్కలాగా ఆలోచిస్తావేంటి? ఆడపిల్లలకి ఎప్పుడో స్వాతంత్రం వచ్చేసింది, నాకు కూడా వచ్చేసింది. అందరూ బయట తిరుగుతున్నారు, నేను కూడా బయట తిరుగుతా. నువ్వు ఇంకా పిచ్చివాగుడు వాక్క. చెప్పిన మాట విను, లేదంటే కాళ్ళు ఎరగొడతాను. లోపలికి వెళ్ళు. కాళ్ళు ఎరగొట్టేసినా పర్లేదు, నేను పాక్కుంటే అయినా వెళ్తాను, కానీ వెళ్తాను అంతే. చెప్పిన మాట వినవే. నాకు విసిగెత్తించావా? ఒక్కటిస్తాను. కొడతానన్న భయం కూడా లేదే నీకు? మళ్ళీ నాకు చంప చూపిస్తావా నిన్ను? అమ్మో నిన్ను. మొండితనం నీకు బాగా ఎక్కువైపోతుంది.
అలా అల్లరి చేస్తూనే ఉంటావు, చెప్పిన మాట ఒక్కడు కూడా వినవు. అమ్మ ఎందుకు చెప్తుందా అని అస్సలు ఉండదు. నీ పట్టు నీదే, నువ్వేదనుకుంటే అది అయిపోవాలి, అంతే కదా. నీకు ఇంట్లో కాబట్టి ఇలా సాగుతుంది. అదే హాస్టల్ వేసావు అనుకో, ఏ పురుగులు పట్టిన అనుభవం పెడతారు, అప్పుడు సరిపోతుంది నీకు. చూసిన చాలు, మూసుకొని లోపలికి వెళ్ళు. నేను లోపలికి వెళ్ళను, మా ఫ్రెండ్స్ తో బయటకే వెళ్తా. నేను ఇంత చెప్పినా సరే బయటికి వెళ్తానంటున్నావే, సిగ్గులేదా నీకు? నన్ను ఇన్ని తిట్టావు, 2 దెబ్బలు కొట్టావు, నేను పడింది ఎందుకు? నువ్వు నన్ను బయటికి పంపించాలని. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా. నువ్వు నన్ను కొట్టావు కాబట్టి దానికి బదులుగా నన్ను బయటికి పంపించాలి, అంతే. అమ్మా నీకో దండం, నీకు నచ్చింది చేసుకో పో. మళ్ళీ ఇంట్లోకి వచ్చావా కాల్ 2 ఎరగొడతాను, పో అవతలకి. బాయ్, లవ్ యూ. నా పెద్ద కూతురు ఉన్నదంటే బంగారం. ఈ చిన్నదై ఉన్నదే చెప్పిన మాట ఎందో సీల్ రాకసులాగా నన్ను తినేస్తుంది, అంతే. లేదనుకుంటే అది అయిపోవాలి. ఏం పిల్లో ఏంటో.